ఇక్కడ కరుణ అని ఒక నర్సు ఉండాలి. ఆవిడకోసారి ఫోన్ ఇస్తారా? కరుణతో ఏం మాట్లాడాలో అవన్నీ నాతో మాట్లాడొచ్చు. ఏయ్, రాజా అమృతల్ని చాలా సులభంగా విడదీయవచ్చు. ఎంత కావాలి? ఇదిగో ఇప్పుడు నీ ఎదురుకుండా ఉన్నాను, చూడు. నీకేం కావాలో కూడా నాకు తెలుసు. నాకు కావాల్సింది డబ్బు. అది నువ్వు ఇస్తాను అంటే నీకు బాగా పనికొచ్చే ఇసని ఒకటి చెప్తాను. అసలు అదెవరు? నాకేం చెప్పాలనుకుంది? కరుణకి నాకు మధ్య జరిగింది మొత్తం తను విందా? కరుణ చేతి మీద పచ్చబొట్టు సంగతి చెప్తాను అంది అంటే కరుణ గురించి ఆవిడకేం తెలుసుంటుంది? రాజా అమృతలను విడదీయాలని నేను కరుణతో చెప్పడం ఎలా తెలుసుకుంది? చచ్చేదేదో నిజం చెప్పాక చచ్చిపోయి ఉంటే సరిపోయేది. అనవసరంగా ఆశ చూపించి ఏం చెప్పకుండా చచ్చిపోయింది. అమ్మ భార్గవి, మీరా? ఏమ్మా, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, నువ్వు కాస్త ఖాళీగా ఉంటే నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. ఏంటో చెప్పండి. ఇక్కడ బిజినెస్ పనులు ఎక్కడి దాకా వచ్చాయి? ల్యాండ్ తీసుకోవడం అయిపోయింది, పన్నులు మొదలు పెట్టాలి. అంతా అయిపోయేసరికి కనీసం ఇంకో సంవత్సరం అయినా పడుతుంది. మరి ఈ పనులన్నీ ఎవరు చూసుకుంటారమ్మా? మీలాంటి వాళ్ళకి ఎవరికో అప్పచెప్పి వెళ్తాను. నేను మధ్యలో వచ్చి చూసుకుంటాను. అమ్మా, ఊళ్ళో అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? నాకెవ్వరూ లేరు. నేను అనాథని. నాకు నేనే. అమ్మయ్యా, అయితే ఇంకా మంచిది. అడిగేవాళ్ళు అడ్డుకునేవాడు ఎవ్వరూ ఉండరు. అనాథ? అయ్యో పాపం, అలాగా? నా మీద జాలి పడేవాళ్ళంటే నాకు అసహ్యం. జాలి పట్టం కాదమ్మా, నీకు ఎవరిని లేకుండా చేసినందుకు ఆ దేవుణ్ణి తిట్టుకుంటున్నాను. నాకెవరూ లేరని నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు. ఆ అవసరం కూడా నాకు రాలేదు. మీరెందుకు బాధపడాలి? అవసరం అనేది రెండు రకాలమ్మా. ఒకటి కంటికి కనిపించేది, రెండు మనసుకు అర్థమయ్యేది. కంటికి కనిపించేది మనం ఏదో విధంగా పోరాడైనా అవసరం తీర్చుకుంటాం. కానీ మనసుకు కనిపించేవి నీకు కనిపించవు. నీకేం అవసరమో మాలాంటి పెద్దవాళ్లకు మాత్రమే అర్థమవుతుంటాయి. పిల్లల అవసరం తీర్చడాన్ని మేం ముందుగా బాధ్యత అంటాం. ఆ బాధ్యత తీసుకునే పెద్దవాళ్లుంటే పిల్లల జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. మరి నీ అవసరం గుర్తించి బాధ్యత తీసుకునే పెద్దవాళ్ళు లేకపోవడం విచారకరమేనమ్మా. నువ్వేమీ అనుకోకపోతే నీ బాధ్యత నేను తీసుకుంటానమ్మా. ఏమంటావ్? అర్థం కాలేదు. అర్థం కావడానికి ఏం లేదమ్మా. ఇప్పుడు నీ వయసు ఎంత? నీ వయసులో చక్కగా పెళ్లి చేసుకుని భర్తతో పిల్లలతో హాయిగా ఉండాలి. అలాంటిది ఈ వ్యాపారాలని అవని ఇవని ఎంత కష్టపడుతున్నావో చూడు. నిజానికి ఈ వయసులో నువ్వు చక్కగా పెళ్లి చేసుకోవాలి గాని ఈ వ్యాపారాలన్నీ చేయకూడదమ్మా. ఇదిగో, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. ఇది నేను బయట వ్యక్తిగా చెప్పడం లేదు. ఇదే నీ నాన్నుంటే ఎలా చెప్పేవారు నేను అలాగే చెప్తున్నానమ్మా. నువ్వేం అనుకోనంటే నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా. చెప్పండి. పర్వాలేదు, చెప్పండి.
మరేం లేదమ్మా, నువ్వు సరేనంటే నీకో సంబంధం తెచ్చాను. అబ్బాయి మంచి అందగాడు, స్థితిమంతుడు, నీకు నచ్చుతాడు కూడా. నువ్వు సరేనంటే నేను మాట్లాడతాను. ఎవరు? నా కొడుకేనమ్మా, సందీప్. సందీపా? అవునమ్మా, తనే. మీ ఇద్దరు జంట చూడముచ్చటగా ఉంటుంది. పైగా మీ ఇద్దరూ బాగా కలిసిపోయారు. అమృత సంబంధం కాదనుకున్న తర్వాత వాడు ఏమవుతాడో అనుకున్నాను. కానీ మీ పరిచయంతో వాడు ఆ బాధను పూర్తిగా మర్చిపోయాడు. నువ్వు కూడా వాడితో చనువుగా ఉండటం గమనించి అడుగుతున్నాను. నువ్వు సరేనంటే నా కొడుకునిచ్చి పెళ్లి చేస్తాను. ఏమంటావు? కానీ నేనెప్పుడూ ఆ దృష్టితో చూడలేదు. ఇక నుంచి చూడమ్మా. నా కొడుకని చెప్పడం కాదు కానీ చాలా బాధ్యత గల మనిషి. నీకు ఓ తోడు కావాలి, నీకంటూ ఓ కుటుంబం కావాలి. నా కొడుకుని చేసుకుంటే బాగుంటుందని నా ఆశ. ఏమంటావు? నేను ఆలోచించి చెప్తాను. ఆ మాట అన్నావు చాలమ్మా. నాకు తెలిసి సందీప్ ని ఖచ్చితంగా నచ్చుతాడు. చాలా బాగుంటుందమ్మా మీ దంట. ఆలోచించమ్మా, బాగా ఆలోచించు. మరి నేను వస్తానమ్మా. ఏమండి, జ్యూస్ అక్కడ పెట్టు, తర్వాత తీసుకుంటాను. అమృత, ఏంటిది? లేకపోతే ఏంటండి, ఎప్పుడు చూసినా పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటారు. రేపేదో ఐఏఎస్ ఎగ్జామ్ ఉన్నట్టు అంత ఇంట్రెస్టింగ్ గా చదువుతున్నారు. కాసేపు పుస్తకం పక్కన పెట్టి పక్కనే ఉన్న నన్ను కాస్త పట్టించుకోండి. కాసేపు నాతో కబుర్లు చెప్పొచ్చు కదా. అమ్మయ్యా, నవ్వారా? మీరిలాగే నవ్వుతూ ఉంటే మిమ్మల్ని ఇలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. మీ నవ్వు చాలా బాగుంటుంది తెలుసా. నాకు తెలిసి చందు కూడా మీ నవ్వుకి పడిపోయి ఉంటుంది కదూ.
ఏమండి చందు గురించి చెప్పండి. ఏం చెప్పాలి? అదే అసలు చందు మీతో ఎలా ఉండేది, మిమ్మల్ని ఎలా చూసుకునేది, అసలు మీ ఇద్దరి పరిచయం ఎలా జరిగింది, మీ ఇద్దరి మధ్య జరిగిన విచిత్రమైన సంఘటనలు అవన్నీ చెప్పండి. ఏంటి ఇవాళ నీకు హాస్పిటల్ లేదా? రోజు హాస్పిటల్కి వెళ్తే మనం పేషెంట్స్ అవుతాం. అందుకే ఈ రోజు సెలవు పెట్టాను. ఈ రోజు అంతా మీతో ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఉండాలనుకుంటున్నాను. చెప్పండి ప్లీజ్. నాకు చందుకి మధ్య విచిత్రమైన సంఘటనలు అంటే చాలా ఉన్నాయి. అసలు మా ఇద్దరి పరిచయమే ఒక విచిత్రం. మా ఇద్దరి మధ్య చాలా గొప్ప లవ్ ఉందనుకుంటున్నావు కదూ. నీకు విషయం తెలుసా, ఒక టైంలో మా ఇద్దరికి అసలు పడేదే కాదు. అవునా? నిజంగానా? ఆ, చందుకి మొదట్లో కొంచెం యాటిట్యూడ్ ప్రాబ్లం ఉండేది. అసలు తను నన్ను లెక్క చేసేదే కాదు. నాకు తన ప్రవర్తనకి చాలా కోపం వచ్చేది. మా ఇద్దరికి ఒక్క క్షణం పడేది కాదనుకో. మరి మీ ఇద్దరికి పెళ్ళెలా జరిగిందండి? అదే పెద్ద విచిత్రం. నేను చందు ఒక పెళ్లికి వెళ్ళాం. నేను పెళ్లి కొడుకు తరపున వెళ్తే తను పెళ్లి కూతురు తరపున వచ్చింది. అక్కడ నన్ను చూడగానే చందు నన్ను ఏడిపించడం మొదలుపెట్టింది. అప్పట్లో ఇంత ప్రశాంతంగా ఉండడం నా వల్ల అయ్యేదే కాదు. ఎందుకంటే అప్పుడు నేను కొంచెం రఫ్గా ఉండేవాడిని. ఆ తర్వాత ఆ రోజు నన్ను చాలా అవమానించింది. బాగా కోపం వచ్చేలా చేసింది. ఎంతలా అంటే ఇంటికి వెళ్లేలోగా చందుకి లైఫ్ లో మర్చిపోలేని సమాధానం చెప్పాలి అని అనుకున్నాను. చందు చేసిన అవమానానికి ఫీల్ అయ్యి అక్కడ చోట అమ్మవారి విగ్రహం ఉంటే అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. అంతలో చందు అక్కడికి వచ్చింది. వచ్చిందేదో తన పంతా చూసుకుని వెళ్ళొచ్చు కదా. ఒంటరిగా దొరికాను కదా, మళ్ళీ మాటలతో రెచ్చగొట్టింది. అంతే, నా కరికాలి కోపం నెత్తికెక్కింది. అప్పుడే చందుకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా ఒక గుణపాఠం చెప్పాలి అనుకున్నాను. అప్పుడు ఏం చేశానో తెలుసా? ఏం చేశారు? 1 minute. హలో, ఆ మూర్తి గారు చెప్పండి. నేను ఇక్కడే ఉన్నాను. పర్లేదు చెప్పండి. హలో హలో మూర్తి గారు వినిపిస్తుందా? ఇక్కడ కొంచెం సిగ్నల్ వీక్ గా ఉంది. హలో. బా, సస్పెన్స్ సినిమా మధ్యలో కరెంటు పోయినట్టు ఈ ఫోన్ ఇప్పుడే రావాలా? ఏం జరిగిందో వింటే గానీ నా మనసు కుదుట పడేలా లేదే. కరుణ, ఎంతసేపు అయింది వచ్చి? ఇందాకే వచ్చాను. మీ వారు చందు గురించి చెప్పడం మొదలు పెట్టినప్పుడే వచ్చాను. ఓ, చూడు కరుణ, సస్పెన్స్ ని మధ్యలో వదిలేసి ఎలా వెళ్ళిపోయారు? ఆ తర్వాత ఏం జరిగిందో ఏంటో. నాకు సస్పెన్స్ భరించటం అస్సలు చేత కాదు. అందుకే సస్పెన్స్ సినిమాలు కూడా చూడడం తెలుసా? చందు అంత రెచ్చగొట్టిన తర్వాత ఆయన ఏం చేసుంటారంటావు? ఏముంది, ఆ అమ్మవారి మెడలో తాళం తీసి చందు మెడలో కట్టుంటాడు. అవునా? అంతేనంటావా? అదే జరిగింది. అదే జరుగుంటుంది. నేను ఎక్కడే చెప్పాను రెచ్చగొట్టింది. ఆ తర్వాత నేనేం చేశాను చెప్పు? ఆ అమ్మవారి మెళ్ళలో తాళి తీసి చందు మెళ్ళలో కట్టారు, అంతేనా? ఎగ్జాక్ట్లీ
ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఆ విషయం నీకెలా తెలిసింది అమృత? నాకు తెలియటం కాదు, కరుణ చెప్పింది. అవును, నీకు ఆ టైంలో అమ్మాయికి బుద్ధి చెప్పాలి అనుకున్నారు కదా. చందు ఎలాగో మీ భార్య అని తెలుసు కదా, మీరు అక్కడే తాళి కట్టారు అనుకున్నాను. కానీ అమ్మవారి మెడలోనే తాళి తీసి కట్టాను అని ఎలా అనుకున్నారు? ఆ టైంలో అమ్మవారి మెడలో తాళి దొరుకుతుంది కదా. యు ఆర్ ఇంటెలిజెంట్ కరుణ. అవునండి, నిజంగానే మీరు చాలా ఇంటెలిజెంట్. మీరు ఊహించిందే జరిగింది. ఆ అమ్మవారి మెడలో తాళి తీసి నేను చందు మెడలో కట్టేశాను. ఆ రోజు యాదృచ్ఛికంగా అమ్మవారి మెడలోని తాళి తీసి కట్టేశాను. ఆ తాళి మా ఇద్దరిని ఒకటి చేసింది. కీచులాటతో మొదలైన మా ప్రేమ ఒక బంధంగా ఏర్పడి అనుబంధంగా పెనవేసుకుపోయింది. ఆ అనుబంధాన్ని ఈ ఊర్లో జరిగిన యాక్సిడెంట్ విడతీసింది, మమ్మల్ని వేరు చేసింది. మీ ఇద్దరిని ఎవరు వేరు చేయలేరండి, వేరు చేయరు కూడా. ఎందుకంటే మీ ప్రతి మాటలోనూ, ప్రతి కదలికలోనూ, ప్రతి ఆలోచనలోనూ చందు బ్రతికే ఉంది. చందు ఎప్పటికీ చిరంజీవేనండి. అమృత, ఏదో మెడికల్ బుక్ ఇస్తానన్నావంట కదా, ఫాదర్ తీసుకురమ్మన్నారు. ఇస్తానుండు. కరుణ, వస్తున్నాను. గుడ్ మార్నింగ్ డాక్టర్. నువ్వు? నేను డాక్టర్, కరుణని. మీరు రూపం ఇచ్చిన కరుణని. అవునా? ఓ, నువ్వేనా? అసలు ఊహించలేదు తెలుసా? ఆ రోజు ఫాదర్ నీకు రూపం ఇవ్వమని అడిగితే, కష్టపడి ఏదో ఒక రూపం ఇవ్వగలిగితే ఫాదర్కి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని అనుకున్నాను. కానీ నీ రూపాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దుతానని అస్సలు అనుకోలేదు. యు ఆర్ సో బ్యూటిఫుల్. చాలా థ్యాంక్స్ డాక్టర్. నాకు థ్యాంక్స్ ఎందుకు? నీకింత మంచి రూపం ఇచ్చేలా నన్ను ప్రేరేపించిన ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. లేదు డాక్టర్, యాక్సిడెంట్ లో నా మొహం కాలిపోయి అందరి చేత కురీపిలా ఉన్నావు, వికారంగా ఉన్నావు అన్న మాటలు వింటుంటే నేను భరించలేకపోయాను డాక్టర్. రేపు నా బాబు పుట్టాక ఈ అమ్మ మొహం చూసి తట్టుకోలేడని ఎంతో బాధపడ్డాను.
మీ దయ వల్ల ఇప్పుడు నా మొహం చూసి నా బాబు భయపడ్డు. నా మొహం చూసి మా అమ్మ ఎందుకు ఇలా ఉంది అనుకోరు. నన్ను చూసి నవ్వుతాడు, ఆనందిస్తాడు, అల్లరి చేస్తాడు. ఇదంతా మీ చలువే డాక్టర్. బొమ్మను చేసి ప్రాణం పోసినవాడు బ్రహ్మ అయితే, ప్రాణం మాత్రం మిగిలిన నాకు రూపాన్నిచ్చి మీరు మరో బ్రహ్మ అయ్యారు. అంతకుముందు నీ రూపం ఎలా ఉంటుందో తెలీదు, కానీ ఇప్పుడు మాత్రం నీ పాత రూపాన్ని చూసుకోవాలి అన్న ఆలోచన లేనంత అందంగా నువ్వు తయారయ్యావు. నీ బాబు కోసం నువ్వు మారిపోవాలి అనుకున్నావు, కానీ నిజానికి నిన్ను చూస్తే ఓ బాబుకు నువ్వు తల్లివి అంటే ఎవ్వరూ నమ్మరు తెలుసా. నిన్నింత అందంగా తయారు చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది కరుణ. అందం దేవుంది డాక్టర్, ఈ రోజుండి రేపు కరిగిపోతుంది. నాకు అందంగా ఉండడం కంటే నా బాబుకి అమ్మగా ఉండడంలోనే ఆనందం ఉంది. వికృతంగా కనిపించి బాబుని భయపెట్టేలా ఉండకూడదనుకున్నాను, కానీ అందంగా ఉండాలని ఎప్పుడు కోరుకోలేదు. మరీ వయసు అయిపోయిన వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు కరుణ. అందం కరిగిపోతుందని అందరికీ తెలుసు, అందుకని మనిషి అద్దం చూసుకోకుండా ఉండగలడా? అద్దం కనిపించగానే ప్రతి మనిషి తనను తాను చూసుకుంటాడు. నీలాంటి అందగత్తె ఎన్నిసార్లు అద్దం చూసినా తప్పే లేదు. ఓకే డాక్టర్, నాకు పనుంది, పేషెంట్స్ ని చూడాలి. వెళ్ళొస్తాను డాక్టర్. బాయ్, సీ యూ కరుణ.